తెలంగాణలో భూ వివాదాలకు పరిష్కారం చూపేదిగా భారతీయ ఒక తీసుకొస్తున్నారు భారతీయ చట్టం తీసుకొస్తున్నారు సార్ తెలంగాణలో. దానిపైన మీ కామెంట్. నేను వచ్చింది దేవుడి దర్శనానికి, రెండోది ఇక్కడ వచ్చింది మా వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చిన, అది వేరే రూపంలో చెప్తా. ఇప్పుడు నిన్ననే పెట్టిరు చట్టం, ఈరోజు డిస్కషన్ ఉంది. అక్కడ ఏం జరిగిందో నేను ఉదయం నుంచి చూడలే, నేను తిరుమల దర్శనం చేసుకొని నేరుగా ఇక్కడికే వస్తున్నా కాబట్టి అవన్నీ వివరాలు చూసిన తర్వాత సాయంత్రం కానీ రేపు కానీ మాట్లాడతాను. ఎవరు చేశారు? జమిలీ ఎలక్షన్ కాదు అది, జమిలీ ఎలక్షన్ కోసం కాదు, అది ఆదాని మీద జరిగినటువంటి ఏదైతే అమెరికాలో జరిగినటువంటి ఆదాని మీద, ఆదానిని వెంటనే అరెస్ట్ చేయాలని కానీ, లేకపోతే అమెరికా ఏదైతే వాళ్ళ మీద ఎలిగేషన్ పెట్టింది కానీ, ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆ అంశం లోపల వాళ్ళు నిన్న ధర్నా చేశారు. ధర్నా చేసినప్పుడు ఒక డిమాండ్ చేసారు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ విషయంలో సపోర్ట్ చేయాలని. నిన్ననే హరీష్ రావు గారు అసెంబ్లీలో చెప్పినారు, మేము డే 1 నుంచి ఆ ఇష్యూ మీద మేము ఉన్నాం. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన్నే మేము ఉంటాం తప్ప ఎవరో పెద్దవాళ్ళ పక్షాన ఉండేటువంటి అవకాశం ఆస్కారం ఉండదు. మేము ఏదున్నా ఫెయిర్గానే చెప్తాం తప్ప ఈ దాగుడు మూతలాట మాకు తెలియదు. తప్పకుండా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసేటువంటి పార్టీగా మేము ఉంటాం. జమిలీ ఎలక్షన్ సంతోషమే కదా. జమిలీ ఎలక్షన్ అనేది, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది చాలా అత్యంత అవసరమైనటువంటి, అంటే ఎప్పుడో 1947 ఆ సందర్భాలలో జరిగినటువంటి పరిస్థితులు కాలక్రమేణా దారి తప్పిన ఎలక్షన్లని. రెండోది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే అన్ని ఎలక్షన్లు, అంటే మండల స్థాయి నుంచి తీసుకుంటే మీకు మున్సిపాలిటీస్ కానివ్వండి, కార్పొరేషన్లు కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, సేమ్ టైం పార్లమెంటు కానివ్వండి, అన్నీ జరగడం మూలాన ఖర్చు తక్కువవుతుంది. రెండోది గవర్నమెంట్ అనేది బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసుకోవచ్చు. మీకు అందరూ తెలుసు, ఒక గ్రాడ్యుయేట్ ఎలక్షన్ వస్తుంది, లేదు ఒక బై ఎలక్షన్ వస్తుంది, లేకపోతే ఏదైనా మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. 5 నెలల వరకు కోడ్ ఉంటుంది. 5 నెలల వరకు కోడ్ ఉంటే ఏం యాక్టివిటీ చేయడానికి రాదు. కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది చేయడం మూలాన తప్పకుండా ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. రాజకీయ పార్టీలో కూడా ఖర్చులు తగ్గుతాయి, ఫెయిర్గా ఎలక్షన్ జరిగిపోతుంది. ఎవరు గెలిచినా కానీ బ్రహ్మాండంగా గుడ్ గవర్నెన్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. నువ్వు 10 ఏళ్ళ ముందు అడగలే కదా తమ్ముడు, ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడే చెప్తున్నా. ఆ రోజు అవు తమ్ముడు, నీలాగా 10 ఏళ్ళ ముందు ఎవరు అడగలే కదా, ఆ రోజు మీలాగా అడిగితే ఇదే చెప్తుంటే. ప్రతిపక్షం దీంట్లో జమిలీ ఎలక్షన్కు ప్రతిపక్షానికి సంబంధం ఏంది? ఒక రాజకీయ పార్టీగా, ఒక సీనియర్ నాయకునిగా నా అనుభవాన్ని, నేను తెలుసా 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. నాకు ఈ రాజకీయ వ్యవస్థ లోపల మధ్యలో ఎలక్షన్లు వస్తే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రజల పరిపాలన ప్రాపర్గా చేయలేము. నువ్వు ఏది మాట్లాడిన అధికారులు ఏం చెప్తారు, కోడ్ ఉందంటారు, ఏం యాక్టివిటీ చేయడానికి ఉండదు. అదేవిధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ప్రజలకు సౌకర్యార్థం ఉంటుంది, ప్రజాప్రతినిధులకు ఉంటుంది, గవర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా చేసుకోనికి అవకాశం ఉంటుంది. ఇక నువ్వు అన్నీ అడిగితే